చేస్తూ ఉంటాం జనరల్గా. ఇందులో కూడా ఎస్ఏపీలో కూడా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఓకే, తెలిసి చేస్తూ ఉంటాం, కొన్ని తెలివి చేస్తూ ఉంటాం బేసిక్గా. అట్లాగే మన లైఫ్లో కూడా చాలా మిస్టేక్స్ చేసి వచ్చాం. బట్ ఈ కోర్సును పిక్ చేసుకుంటున్నాం మనం. ఈ కోర్సును పిక్ చేసుకుంటున్నాం అంటే ఏంటి, మీ స్టాండర్డ్ అనేది హై స్టాండర్డ్ ఉండాలి. అండ్ మీరు ఎలా ఉండాలంటే ఇంకా సో కంప్లీట్ రిజిట్, ఇంకా ఇది తప్ప నా ప్రపంచం ఏది లేదు అని చెప్పి దీని మీద పెట్టండి, మీకు జాబ్. అట్లా కాకుండా ఆఫ్ మైండ్ ఇక్కడ పెట్టి ఆఫ్ మైండ్ ఇంకో చోట పెట్టద్దు. ఇది ఐటీ కోర్స్. ఐటీ కోర్స్ అంటే ఏంటి, కంపల్సరీగా మైండ్ మీద ప్రెజర్ ఉంటుంది. సో మైండ్ మీద గేమ్ ఇదంతా కూడా. కాబట్టి చాలామంది గేమ్ తట్టుకోలేక పారిపోతారు, చాలామంది ఎదుర్కొంటారు కూడా. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అని మీరు అంటే మీరు చేసేది ఏమనుకుంటున్నారు, ఇది ఎస్ఏపీ అంటే ఎస్ఏపీ వచ్చే ఎర్రర్స్ని రిసాల్వ్ చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు. కాదు, దీన్ని ఈ ఎర్రర్స్ రిసాల్వ్ చేసే టైంలో మీరు రీసెర్చ్ ఎంత చేస్తారో అది ఎంత వాల్యుబుల్ అంటే రేపు పొద్దున్న నీకు రియల్ టైంలో కూడా ఉపయోగపడుతుంది. రియల్ టైం జాబ్లో కాదు, రియల్ టైం సర్వైవల్. రేపు పొద్దున్న మన బతుకు బండికి కూడా ఈ ఎస్ఏపీ అనేది ఉపయోగపడుతుంది. ఎలా అంటే దాంట్లో నువ్వు ఎదుకే రీసెర్చ్ కెపాసిటీ, రూట్ కాజ్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేస్తున్నావు అంటే రేపు పొద్దున ఏ ట్యాకిల్, ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినా నువ్వు రూట్ కాజ్ నుంచి స్టార్ట్ చేస్తావు. అంటే నీ వే ఆఫ్ ఎనాలిసిస్ మారిపోతుంది కంప్లీట్గా. రియల్ టైంలో జాబ్లో కానివ్వండి, లేకపోతే వర్కింగ్ అట్మాస్ఫియర్లో కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, వ్యక్తిగతంగా మీలో మార్పు అనేది వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, రాడ్ తేలిపోతారు. సో ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ మీకు వచ్చేస్తుంది ఇది. సో ఈ మీరు ఏమనుకుంటున్నారు ఎస్ఏపీ అంటే, సో ఎస్ఏపీ కాదు ఏదైనా సరే, ఐటీ అంటే ఏంటి జనరల్గా కన్ఫామ్గా అందులో దిగాము అంటే మన వే ఆఫ్ యాటిట్యూడ్ కంపల్సరీగా మారిపోతుంది. కొన్ని రోజులకే మారిపోద్ది యాటిట్యూడ్, జాబ్లోకి వెళ్తే ఇంకా మారిపోతుంది. సో కాబట్టి మీకు అనుకున్నంత శాలరీ మీకు కన్ఫామ్గా వస్తుంది. అలాంటప్పుడు శాలరీ కావాలనుకుని ఈ కోర్సుకు వచ్చారు కాబట్టి అది కంప్లీట్ చేసుకుని వెళ్ళండి. అండ్ మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము 100% న్యాయం చేస్తాం కోర్సుకి జాబ్ వచ్చేలాగా. ఆ వేలో ఏ వేలో ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతారు, గైడెన్స్, ప్రిపరేషన్స్, మోటివేషన్, సజెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ వి విల్ గివ్. బట్ మీ సైడ్ నుంచి మేము ఏం చెప్తే అది ఫాలో అవ్వండి, దట్స్ ఎనఫ్. త్వరగా జాబ్ కొట్టాలంటే ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. ఓకే సార్, నేను యాక్టివ్ మెథడాలజీ కవర్ చేస్తాను, అన్ని మెథడాలజీస్ కవర్ చేస్తాను, చాలా వరకు వాటర్ ఫాల్, అజైల్ అన్నీ చెప్తాను. బట్ యూ నీడ్ టు మేక్ సమ్ రీసెర్చ్ ఆన్ దట్. నీ పని ఏంటి, చెప్పిందంతా సరిపెట్టుకోకుండా గూగుల్లో ఎతకండి, బ్లాగ్స్ ఉంటాయి. యాక్టివ్ మెథడాలజీ అని టైప్ చేయండి, SAP మెథడాలజీ అని టైప్ చేయండి, చదవండి. అందులో ఎన్నో ఉంటాయి. చెప్పుకోవడంలో తక్కువ ఉండొచ్చు, బట్ బ్లాగ్ రాసేవాడు చాలా రాస్తాడు, అన్ని మొదలు కానించి రాస్తాడు. ఆ బ్లాగ్స్ చదవండి, ఒకసారి ఎంత నాలెడ్జ్ వస్తుందో మీకు తెలుసు, సబ్జెక్ట్ ఎంత వస్తుందో చూడండి. సో అట్లా రీసెర్చ్ చేయండి. ఇప్పుడు మనం 10 ఏళ్ల కెరియర్ కోసం ఇక్కడికి వచ్చాం. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ల కెరియర్ కోసం వచ్చాం. కొంతమంది 35 ఏళ్ళు ఉంటే ఇంకో 15 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు చేస్తారు, 55 ఏళ్ళు చేస్తారు. అంతమించి ఎక్కువ చేయలేరు. ఐటీలో ఎక్కువ చేయడం గొప్ప. వాళ్ళు ఒక కంపెనీలో 1 ఇయర్ చేయడం గొప్ప ఐటీలో. సో ఇది ఎండ్ యూజర్ జాబ్ కదండి. లేకపోతే నేను నాకు అంత ఎందుకు రిస్క్, ఎందుకు తలకాయ నొప్పి ఎందుకు, నాకు ఫ్యామిలీ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, వైఫ్ ఉంది, ఇంకోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళండి. ఎండ్ యూజర్ ఎస్ఏపీ, FICO నుంచి ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళొచ్చు. సో రెండింటికి వెళ్ళొచ్చు. ఎండ్ యూజర్ జాబ్స్కి అయితే మీకు మహా అయితే శాలరీ వచ్చేటప్పటికి మీకు చూసినట్లయితే 3 lakhs నుంచి 8 lakhs లోపల కన్ఫామ్గా వస్తుంది. ఓకే, ఎండ్ యూజర్ శాలరీస్ కూడా ఏం తక్కువ ఏం లేదు. సో హ్యాపీగా లైఫ్ లాంగ్ ఒకే వర్క్, అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అదే బ్యాలెన్స్ షీట్, అదే లెడ్జర్. దెర్ ఈజ్ నో డిఫికల్టీ, నో ఛాలెంజ్. కాబట్టి అది బెస్ట్ ఆప్షన్. మీకు డబ్బులు కావాలంటే SAP FICO. కాబట్టి 100% మన ఎక్స్పెక్టేషన్స్ క్రాస్ చేసి మనం వర్క్ చేయాల్సి వస్తుంది. మీ స్ట్రెంగ్త్ 100 ఉంటే దానికి 150 వేసుకొని చేయాల్సి వస్తుంది. అర్థమైనా? మీ స్ట్రెంగ్త్ ఎంతైతే ఉందో దానికి ఇప్పుడు సరిపోదు, ఈ స్కిల్ సెట్ సరిపోదండి, 100% సరిపోదు. ఎందుకంటే మీరు చదివిన చదువు కానివ్వండి, కొంతమంది ఇక్కడ